ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటల అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే పరలోక రాజ్యానికి వారసులవుతావు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా తేటగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధులు ఏ విధంగా ఉంటారు? పరిశుద్ధులు అనగా దేవుని పిల్లలు, దేవుని మాట విని దేవుని వాక్యానుసారంగా జీవించేవారు. వారికి ఉండే లక్షణాలు, వీటినన్నిటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు గత వారం మాట్లాడాడు. ఈ వారం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన మాటల ద్వారా మన బలపరుస్తున్నాడు. రోమా 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. మనం చేసే ప్రార్థనలో దేవుని వైపు చూసి చేసే ప్రార్థన చాలా విలువైనది. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమనగా, మనం ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? దేవుని పిల్లలైన వారు, దేవునిపై ఆధారపడుతున్న పిల్లలు దేవుని మాట వరకు దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అలా ఎవరైతే ప్రార్థన చేస్తారో, అలా ఎవరైతే ఆ ప్రార్థనకు యోగుతారో, ఆ ప్రార్థన మొరపెడతారో వారు రక్షింపబడతారు. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నామములోనే ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడంటే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వాని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన ఎల్లా ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమే అంటే ఇక్కడ ఒక నమ్మకం ఉండాలి, ఇక్కడ ఒక విశ్వాసాన్ని ఉండాలి. నీలో విశ్వాసం ఏర్పడాలంటే నువ్వు దేవుని నమ్ముతున్నావా లేదన్నది విశ్వాసము తెలియపరుస్తుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీలో విశ్వాసత ఉంటే నువ్వు దేవునిపై నమ్మకం ఉన్నాడు. దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడనే నమ్మకం నీలో కలగ. అన్ని నామముల కన్నా పై నామం అని చెప్తున్న ఆ నామంలో ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆ నామంలో ప్రార్థన చేస్తే రోగాలు తొలగిపోతాయి. ఆ నామంలో ప్రార్థన చేస్తే ఏ కష్టాలైనా ఇబ్బందులైనా తొలగిపోతాయని దేవుడే వాక్యము ద్వారా ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, నీవు మామూలుగా ప్రార్థన చేస్తున్నావు. కానీ ఆయన నామాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు విజయం వస్తుంది. ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు దేవుడు. ఏ సాతాను నిన్ను శోధిస్తుందో, ఏ బంధకాలు నిన్ను శోధిస్తున్నాయో, ఏ వ్యాధి బాధలు నిన్ను శోధిస్తున్నాయో, వాటిని జయించగలిగిన ఏకైక నామము యేసయ్య నామం. ఆయన నామములో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు విజయం ఇస్తానని ఈ వాక్యము ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విశ్వసించు, అవిశ్వాసం వద్దు, విశ్వాసముతో ఉండు. ఎందుకంటే చూడక నమ్మిన వారి దేవుడు ధన్యులు అన్నాడు. చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన, మనం చూడకపోయినను దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రక్షింపబడాలంటే, నువ్వు రక్షణలోకి నడవబడాలంటే నీకు దేవుని నామము ద్వారానే ప్రార్థన జరగాలి. ఆయన నామములో శక్తి ఉన్నదని నమ్మాలి. యేసయ్య ఏ విధంగా అయితే ఆ దరికి వెళ్ళినప్పుడు 2000 దయ్యాలు పట్టిన సేన అనే దయ్యాలు పట్టిన 2000 దయ్యాలు పట్టినాయి. ఆయన చూడగానే అవి వణికిపోతూ భయముతో అల్లాడిపోతూ, మమ్మల్ని ఏంటి నరకంలో పడేయటానికి వచ్చావా మనుష్య కుమారుడా, మేము మా నరకంలోకి వెళ్ళటం మాకు ఇష్టం లేదు, పందుల గుంపులకు వెళ్ళాలని బతిమిలాడిని అంట. అంటే దయ్యాలు సైతం వణికించగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నామముల శక్తి ఉన్నదని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదని బాధపడుతున్నావేమో,
ఆయన నామంలో ప్రార్థన చేయి. ఆయన నామమందు కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు విజయం ఇస్తాడని ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నో అప్పులతో బాధపడుతున్నావు, తెలుసో తెలియక పాపములో పడిపోయావు, అబద్ధాలు, దొంగతనం, వ్యభిచార తలంపుల్లో చిక్కుకుపోయావు. వాటి నుండి నువ్వు రాలేకపోతున్నావేమో. ఏ దుష్టుడు నిన్ను పట్టి పీడిస్తున్నాడో వాడిని ఎదిరించగలిగింది యేసయ్య నామం మాత్రమే. నువ్వు యేసయ్య నామంలో ప్రార్థన చేస్తే నీకు రక్షణ ఉంటుంది. ఆనాడు కుడిపక్క దొంగ ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా అంటే ఆఖరి ప్రాణం పోయే సమయానికి ఆ యేసయ్య వైపు చూస్తూ అన్న మాట ఏంటంటే, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అన్న ఒక మాటతోనే రక్షింపబడ్డాడు. ఆయన వైపు చూస్తూనే రక్షణలోకి వెళ్ళాడంటే ఆయన నామములో కూడా నువ్వు వెళ్ళగలుగుతావు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నామమందు నువ్వు విశ్వాసం ఉంటేనే, నీవు దేవుడని నమ్మితేనే నీకు విజయం తథ్యం. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యములో అదే క్లియర్గా రాయబడింది. రోమా 10 అధ్యాయములో ఆనాడు ఏ విధంగా అయితే అపోస్తుడైన పౌలు ఆ సంఘానికి నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఒక్కడే నువ్వు యేసయ్య నామంలో ప్రార్థన చేయి. ప్రార్థన చేయి వాడు ఎవడు, వాడు రక్షింపబడతాడని దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఈ లేఖనాలు రాయించాడు. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఆయన నామంలో ప్రార్థన చేయి. ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేస్తే ఏ సైతానైతే నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగిలించుకుపోతున్నాయో ఆయన నామమును ఆ స్థలములకు వచ్చినప్పుడు పారిపోతుంది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ప్రకటించగలగాలంటే నువ్వు యేసయ్య నిజ దేవుడని నువ్వు ప్రకటించాలంటే ఆయన నమ్మాలి. ఈరోజు దేవుని వాక్యములో సూటిగా రాయబడింది ఏమనగా, దేవుని పిల్లలైన వారు ఆయన నామములోనే ప్రార్థన చేస్తారు. దేవుని వెంబడించే వాళ్ళు ఆయన నామములోనే ప్రార్థన చేస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా విడిపించే దేవుని నామము నీకుండగా, విజయాన్ని ఇచ్చే దేవుని నామం నీకుంది. ఆయన నామములోనే శక్తి ఉన్నది. ఆయన నామములో ప్రతి దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆయన నామంలో ప్రతి వ్యాధి బాధలు ఏమైపోతాయి. అలాంటిది నీ సమస్య తొలగిపోదా? ఎందుకు నీవు అలా అనాలోచితగా ఉంటున్నా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్య నామం నీ నోటిలో ఉండాలా? యేసయ్య నామం నీ హృదయంలో ఉండాలి. యేసయ్య నామం నీ తలంపుల్లో ఉండాలి. అనుక్షణం ఆయన నామాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ బలము పొందుకుంటుంది. నీ ఆత్మ అడిగంటిపోయిన ఆత్మలో బలము రావాలంటే, నీ జీవితంలో వెలుగు రావాలంటే ఆయన నామములోనే ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ. ఏ నిరాశ నిస్పృహలో ఉన్నావు, నాకు ఏంటి గమ్యము తెలియక అల్లాడిపోతున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా నామములో ప్రార్థన చేసి చూడు, విజయం ఖచ్చితంగా నీకే వస్తుంది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వైపు చూసేవారు ఆయన నామం వైపు చూస్తారు. దేవుని వైపు చూసేవారు ఆయన మార్గం వైపు చూస్తారు. దేవుని వైపు చూసేవారు ఆయన సత్యమైన వెలుగులోకి చూస్తారు. నీవు దేవుని వైపు చూడట్లేదేమో, పైకి ఊరికే దేవుని ఆరాధిస్తున్నట్టు అనుకుంటున్నావు, కానీ నీ హృదయంలో దేవుని నామం లేదేమో, నీ నోటిలో దేవుని స్తుతి లేదేమో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నా నామంలో ప్రార్థన చేస్తే నరకము నుండి రక్షించగలిగిన నామం యేసయ్య నామమే. నీ నరక వేదనలో నువ్వు రెండో మరణంలో వెళ్లకుండా ఉండాలంటే నిన్ను రక్షించగలిగేది ఒకే ఒక్క ప్రభు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకున్న ప్రతి సమస్యలు తొలగించడానికి ఈ రోజున యూట్యూబ్లో వింటున్న ప్రతి దేవుని బిడ్డ, నీ బ్రతుకును మార్చగలిగినది ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నామమందు విశ్వాసముంచి ప్రార్థన చేయి, విజయం నీకే. నమ్మో,
విశ్వాసముతో నమ్ము. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ లాంటి సమస్య అయినా సముద్రంలో పడవేయబడుతుందంట. నీ జీవితంలో ఏ కొండ లాంటి సమస్య ఉందో, ఏ బండ లాంటి సమస్య ఉన్నదో, ఆ సమస్యనంతటిని తొలగించగలిగిన దేవుడు ఆయనే. ఆయన వైపు చూడు. నిన్ను నిరంతరము కాచి కాపాడే తండ్రి వైపు చూడు. నీ పరమ తండ్రి వైపు చూడు. నీ కోసము ప్రాణం పెట్టిన తండ్రి వైపు, ఆయన నామాన్ని ఘనపరిచేటట్లుగా చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.